ఎవరైతే 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంటే ఎస్ఐఎఫ్స్లో 10 lakhsకి మించి 12 lakhs కావచ్చు, 15 lakhs కావచ్చు, అలాంటి అమౌంట్ కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డే 1 నుంచి కూడా వాళ్ళు ఎస్డబ్ల్యూ ప్లాన్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బఫర్ ఉంది కాబట్టి 10 lakhs కంటే ఎక్కువ బఫర్ ఆల్రెడీ మనం పెట్టాం కాబట్టి మనం ఫస్ట్ డే 1 నుంచి మనం ఎస్డబ్ల్యూ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎవరైతే కరెక్ట్గా 10 lakhs మాత్రమే పెడతారో వాళ్ళు మాత్రం 1 year ఆగమని చెప్తున్నాము. అయితే ఇందులో టాక్సేషన్ కూడా ఎలా ఉంటుందంటే మనకు మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ లాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి మనకి 12.20% ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 12.5% ఉంటుంది. సో ఎస్ఐఎఫ్స్ మనకి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఈక్విటీస్ కూడా వస్తున్నాయండి. మనకు అనుకున్నాం ఆల్రెడీ మనం ఎప్పుడైతే మనకు 10 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తామో హైబ్రిడ్ ఫండ్స్లో, హైబ్రిడ్ ఎస్ఐఎఫ్స్లో రాబోయే రోజుల్లో ఒక 6 months డౌన్ ద లైన్లో వాళ్ళు ఈక్విటీ కనుక వస్తే అందులో కూడా కొంత పార్క్ చేసుకోవచ్చు. మనం 2 lakhs or 3 lakhs వాట్ ఎవర్ మనం అందులో కూడా కొంత అమౌంట్ని పంపించవచ్చు. తద్వారా ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ ఎక్కువ అయ్యే అవకాశం చాలా అయితే ఉంది. అదండి సిస్టమేటిక్ ప్లాన్ తీసుకోండి. ఎస్డబ్ల్యూ ప్లాన్ మన ఎస్ఐఎఫ్స్లో మనం కనుక 15 lakhs పెడితే కనుక ఆర్ 12 lakhs to 15 lakhs పెడితే కనుక డే 1 నుంచి తీసుకోండి మీ పెన్షన్, ప్రాబ్లం లేదు. అదే మీరు కరెక్ట్గా 10 lakhs మాత్రం పెట్టారు అంటే మాత్రం ఒక 1 year ఆగండి అని చెప్తున్నాము. థ్యాంక్ యూ.